వర్మ గారు, మీ సినిమా కంటే ముందు 'రాజధాని ఫైల్స్' అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా. ఆ సినిమాని చూస్తారా? జనాలు ఈ సినిమాని చూస్తారనుకుంటా. అది నాకెడదు, అది జనాలను అడగాలి మీరు. సార్ వాళ్ళ మూవీకి ఇందాక మాట్లాడుతూనే దీనికి ముందే పోటాపోటీగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఎవరు ముందు డిసైడ్ అయ్యారో మాకు తెలియదు కానీ, అయితే వాళ్ళకి సెన్సార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న షాట్లో కనిపించినా కూడా దాన్ని తీయాలి అని చెప్పి సెన్సార్ వాళ్ళు చెప్పారంట. బట్ మీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి యాస్టీస్ నేమ్స్ పెట్టారు వాళ్ళ. ఇప్పుడు అది మీరు సెన్సార్ని అడగాలి, ఎందుకంటే ప్రతి సినిమాని వేరే వేరే కమిటీలు చూస్తారు. ఆ వేరే వేరే కమిటీల అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి. అది సెన్సార్ బోర్డుకి సంబంధించిన ప్రాబ్లం. కమిటీలు ఏవైనా కానీ చట్టం అనేది ఒకటే కదా, ఏమి ఉండదు. అదే కదా ప్రాబ్లం, అదే ప్రాబ్లం. సెన్సార్లో అసలు అదే ప్రాబ్లం, కానీ దాన్ని ఎవరు అడ్రస్ చేయట్లా. ఆర్జీవ్ సార్, సార్ ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్గా బయోపిక్స్ కూడా తీశారు. ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో? అండ్ దానికి టైటిల్ ఏమనుకుంటున్నాను? ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్, ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక బయోపిక్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలో లేదు, ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను. దేన్ని సీరియస్గా తీసుకోనోడి మీద సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. నా ఇమేజ్ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి. అంటే షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందంటున్నారు కదా, ప్రస్తుతం చూస్తుంటే షర్మిల మరి ఇప్పుడు యాంటీగా మారిపోవడం కూడా జరిగిపోయింది. మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలో చూడాలి. నేను అదే చెప్తున్నాను. వర్మ గారు, అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ సార్, అంతా అది కూడా, సార్, రేపు రిలీజ్ అవునా కూడా ఈ రోజు నైట్ ఏదైనా జరగవచ్చు. అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు కదండి. మీకు తెలిసి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది, నాకు అప్పుడు తెలియదు కదా, జరిగినప్పుడు కూడా. ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైటో లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది చెప్పండి సార్ అరుణ్ గారు. 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా. ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి, ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థమవుతారు. అంత తాగారా సార్ వర్మ గారు? అంత తాగారా?